ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ దక్కించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. నిన్నటిదాకా పక్కపక్కనే కూర్చుని యుద్ధ వ్యూహాలు రచించిన ఇద్దరు ప్రాణమిత్రులు నేడు ఒకరి నౌకలపై ఒకరు బాంబులు కురిపించే స్థాయికి వెళ్లారు. కారణం ఏంటి? ఆధిపత్యం, ఆయుధాలు. అరేబియా సముద్ర తీరంలో ఎవరి జెండా ఎగరాలనే పంతం 2025 చివరిలో ప్రపంచం మరో పెను ప్రమాదాన్ని చూస్తోంది. గల్ఫ్ దేశాల్లో ధనిక దేశాలు దశాబ్దాల మిత్రులైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇప్పుడు ముఖాముఖి తలపడుతున్నాయి. డిసెంబర్ 30న యెమెన్లోని ముకల్లా పోర్టుపై సౌదీ అరేబియా జరిపిన వైమానిక దాడులు ఈ ఇద్దరు మిత్ర శత్రువుల మధ్య ఉన్న విభేదాలు మరొకసారి బట్టబయలు చేశాయి. యెమెన్ దేశం ఒకే ముక్కగా ఉండాలని సౌదీ అరేబియా కోరుకుంటుంటే దాన్ని 2 ముక్కలు చేసి దక్షిణ యెమెన్కు స్వాతంత్రం ఇవ్వాలని యుఏఈ మద్దతు ఉన్న ఎస్టీసీ పట్టుబడుతోంది. సౌదీ సరిహద్దుల వైపు ఈ వేర్పాటు దళాలు దూసుకురావటమే కాదు, వారికి యుఏఈ నుంచి భారీగా ఆయుధాలు అందుతున్నాయన్నది సౌదీ ప్రధాన ఆరోపణ. అందుకే ఆ ఆయుధ నౌకలే లక్ష్యంగా సౌదీ బాంబుల వర్షం కురిపించింది. ఒకప్పుడు హూతీలను ఓడించడమే లక్ష్యంగా చేతులు కలిపిన సౌదీ, యుఏఈ ఇప్పుడు ఒకరి అడుగులకు ఒకరు అడ్డుపడుతున్నారు. ఈ ఇద్దరు అపర కుబేరుల మధ్య మొదలైన ఈ ప్రచున్న యుద్ధం ఇప్పటికే చిన్నాభిన్నమైన యెమెన్ను మరింత శ్మశానంగా మార్చే ప్రమాదం ఉంది. నిజానికి ఇది అరేబియా సముద్రంపై పట్టు కోసం జరుగుతున్న చదరంగం. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన బాబెల్ ముందేబ్ జలసంధి ఎవరి చేతుల్లో ఉంటే ప్రపంచ చమురు రవాణాపై వారికే పట్టు ఉంటుంది. అందుకే యెమెన్ను ఒకే గొడుగు కిందకి ఉంచి తన కనుసనల్లో ఉంచుకోవాలని సౌదీ చూస్తుంటే, దక్షిణ యెమెన్ తీర ప్రాంతాలను తన మిత్రపక్షాల ద్వారా నియంత్రించాలని యుఏఈ ఆరాటపడుతోంది. ఈ క్రమంలోనే సౌదీ అరేబియా నేతృత్వంలోని సంయుక్త సైన్యం నుంచి యుఏఈ క్రమంగా తప్పుకుంటూ వస్తోంది. కానీ నేరుగా యుద్ధం చేయకుండా వేర్పాటువాదులకు అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ వాహనాలు సరఫరా చేస్తోందని సౌదీ నిఘా వర్గాలు నిర్ధారించాయి. నిన్నటి ముకల్లా పోర్టు దాడి కేవలం హెచ్చరిక మాత్రమే కాదు, తమ ప్రయోజనాలకు అడ్డొస్తే మిత్ర దేశమని కూడా చూడబోమని సౌదీ పంపిన ఒక బలమైన సంకేతం ఇది. మరోవైపు ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య మొదలైన యుద్ధం ఇరాన్ మద్దతు ఉన్న హూతీ తిరుగుబాటుదారులకు వరంగా మారింది. శత్రువులంతా ఒకరినొకరు నరుక్కుంటుంటే హూతీలు తమ బలాన్ని తిరిగి పుంజుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఆకలి చావులతో అల్లాడుతున్న యెమెన్ ప్రజలకు ఈ కొత్త యుద్ధం మరిన్ని కన్నీళ్లను మిగిల్చేలా ఉంది. అగ్రరాజ్యం అమెరికా సైతం ఈ పరిణామాలను నిశ్శబ్దంగా గమనిస్తోంది. మరి కొత్త సంవత్సరంలో ఏం జరగబోతుందన్నది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది.